చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. సార్ ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి స్కామ్లు చాలా ఉన్నాయి. అంటే స్కీముల పేరుతో స్కాములు చేశారు. ముఖ్యంగా దాదాపు వేల కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా 14 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వారు ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అంటే ఒక సీనియర్ నాయకుడు మీరేం చెప్తారు? కూటమి అండదండలు ఉన్నాయి కాబట్టి అండి. ఖచ్చితంగా అంటారా? అండదండలు ఉన్నాయి కాబట్టే జగన్ గారిని అరెస్ట్ చేయటం కానీ, జగన్ గారిని దీంట్లో పెట్టడం కానీ. ఎందుకంటే బాబాయిని చంపేసిన దాంట్లో కూడా ఫస్ట్ ఫోన్ వచ్చింది ఆయనకే, కానీ హార్ట్ అటాక్ అని చెప్పింది ఆయనే. కానీ ఇవాళ వరకు కూడా ఆయన పేరు కానీ, ఆయన ప్రస్తావన కానీ అలానే అప్రూవల్గా మారిన వాళ్ళు చెప్పినా కానీ ఆయన అరెస్ట్ చేయలేదంటే కూటమి అండదండలు ఆయనకు ఉన్నాయని నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే సాధారణంగా మామూలుగా ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటే ఎవరు సపోర్ట్ బాగా ఉందంట? ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి చూసుకుంటే చంద్రబాబు గారి కన్నా కూడా జగన్ గారి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఈ కూటమికి. అదండి కూటమి అంటే ఎన్డీఏ. ఎందుకంటారు సార్? మామూలుగా సాధారణంగా ఇప్పుడైతే మనకు వినిపించేది కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏముందండి, పాపం ఆయన పావుగా వాడుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. కూటమి అని చెప్పేసి పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి ఒక 2019లో ఒక సీట్లో కూడా డిపాజిట్లు రాని ఈ పార్టీ టీడీపీ పుణ్యమా అంట, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట, కొన్ని ఎమ్మెల్యేలు కొన్ని మినిస్టర్లు అనుభవిస్తూ కూడా ఈ రాష్ట్రానికి ఇక్కడ బడ్జెట్ అన్యాయం జరుగుతున్నా కానీ ఒక్కరు కూడా మాట్లాడకుండా ఈ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి చాలా బాగుంది ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్తున్నారు. ఈ బాగుంది అని చెప్పేసి ఒక 1,00,000 మందితో సంతకాలు పెట్టించమనండి ఆంధ్ర రాష్ట్రంలో. అట్లా ఇది ఎక్కువ మాత్రం టీడీపీ కన్నా కూడా వైసీపీ మీదే అభిమానం ఉంటుందండి. ఎందుకు అనేది అది వాళ్ళకే తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. మనకు తెలుసు ఆఫ్ ది రికార్డ్ మనం చెప్పుకోకూడదు ఇలాంటివన్నీ బయట, కాబట్టి మనం చెప్పట్లేదు. చెప్తా టైం వచ్చిన రోజున, ప్రజలు ఏదో తిరిగిన రోజున వాళ్ళకి ముందు నేను ఉంటాను, జరిగినవన్నీ కూడా చెప్తాను, ఎట్లా జరిగినాయో ఎట్లా జరుగుతున్నాయో కూడా నేను అన్ని బయట పెడతాను. పెట్టే రోజు వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వారు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే కోగంటి సత్యం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద త్వరలోనే ఒక బాంబు పేలుస్తా అంటున్నారు. అది కూడా చూద్దాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా ఉన్నాయి. మీకు తెలంగాణతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అవునండి, మీ అమ్మమ్మ గారిది, మీ తల్లి గారిది నిజామాబాద్ బాగుంది.